దేవుడు ఒరే బాబు నువ్వు చాలా నాశనం అయిపోతున్నాను ఎంతో గద్దించాడు. మన జీవితంలో దేవుని వాక్యాలు మనల్ని గద్దించినప్పుడు ఏం చేయాలి తెలుసా? మనతో మనం మాట్లాడుకోవాలి. ఈరోజు ఓహో నాలో ఉన్న ఆ చిన్న పులిసిన పిండి, అది ఆ బలహీనత. అప్పుడప్పుడు పార్టీలకు వెళ్ళడం, అప్పుడప్పుడు మందు రెగ్యులర్గా తాగుబోతుని కాదులే అని మళ్ళీ మనం కవర్ చేసేస్తాం. అప్పుడప్పుడు తాగడం, అప్పుడప్పుడు చూడడం, అప్పుడప్పుడు చేయడం, అది ఈరోజు ప్రభు అంటున్నాడు అదే నీలో ఉన్న పులిసిన పిండి. అది పులిసిన పిండి నువ్వు దేంతో కంపేర్ చేసుకోవాలి తెలుసా? క్యాన్సర్తో కంపేర్ చేసుకో. క్యాన్సర్ వచ్చింది నీ బాడీలో అన్నప్పుడు ఎవడన్నా వండేయండి అంటాడా? ఇమ్మీడియట్గా పరిగెడతాను. చూసారా డాక్టర్ దగ్గరికి? ఎక్కడున్నారు ఈ యొక్క ఆంకాలజిస్టులు? ది బెస్ట్ ఆంకాలజీ హాస్పిటల్ ఎక్కడ? హైదరాబాదా, లేకపోతే బెంగళూరా, ముంబయా, ఎక్కడ? మన స్తోమతను బట్టి అర్జెంటుగా ఏ స్టేజ్లో తెలుసుకోవాలా, తీసేయి దాన్ని. ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతామో. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో మనందరిలోనూ, నీలో నాలో దేవుడు ఆ లంప్, ఆ యొక్క క్యాన్సర్ లంప్ ఎలా కనబడుద్దో అటువంటి లీవెన్ నీకు కనబడినప్పుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకో. ఇఫ్ యూ డిలే ఇట్ యూ విల్ డినై ఇట్. నువ్వు ఆలస్యం చేసావా, దాన్ని చేయకపోవడంతో సమానం. ఇస్కరియోతు యోధ కనుక దేవుడు గద్దిస్తున్నప్పుడు ముందే కనుక మేలుకున్నాడా చాలా బాగుండేది. రాజు అయిన సౌలు చూడండి. రాజు అయిన